ఫీలింగ్స్ తో ఉన్నారు. రజనీకాంత్ నిజంగానే రోషే స్టేట్మెంట్ తోనే గాంధీ భవన్ లో ఉన్నటువంటి కార్యకర్తలు కొంత టెన్షన్ గా కనిపిస్తుంది. అందరూ కొంతమంది ఇక్కడ డిఫరెంట్ అంటే అన్ని మతాలకు చెందిన వారు ఇక్కడ చేరి ప్రార్థనలు చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు వైఎస్ రాలేదు అని చెప్పి ఇంకా క్షేమ సమాచారం తెలియలేదు అని చెప్పేసి ఏడుస్తున్నారు. కంటతడి పెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకి ఇప్పుడు గాంధీ భవన్ లో కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనలు కూడా ఇక్కడ చేస్తున్నారు. వైఎస్ క్షేమంగా తిరిగి రావాలని ఇప్పుడు అంటే ఉదయం ఇప్పటి వరకు రోషే చెప్పిన ప్రకారం ఇంకా క్షేమ సమాచారం తెలియలేదు అని చెప్తున్నారు. దీనిపై మీ ఎవిడెన్స్ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేదల పాలిట పెళ్లిలు కాబట్టి దేవుడు ఎన్నుకున్నటువంటి మనిషి కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఎలాంటి ఆపద కలగబోదు కూడా. ఎందుకంటే ఆ దేవుడు ఒప్పుకోడు. ఎందుకంటే మనుషులకు కావాల్సినటువంటి సహాయాన్ని పంపించాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి ఎలాంటి ఆపద కలగదు. క్షేమంగా హైదరాబాద్ చేరుతారు. ఆయన రాక కొరకు మేమందరం వెయిట్ చేస్తూ ఉంటాం. దేవుడు ఎప్పటికీ తోడుంటాడు ఆయన. అలాగే రజనీకాంత్ ఇక్కడ గణపతి బొప్ప మోరి అంటూ భజనలు కూడా చేస్తున్నారు. అవి కూడా మనం చూడవచ్చు. రజనీ ఒకసారి రజనీకాంత్ ఇక్కడ దాదాపు గంట సేపటి నుంచి ఒక ఆవిడ ఏకదాటిగా కంటతడి పెడుతుంది. రాగి కట్టిన మా అన్న సీఎం వనస్థలముల నుంచి వచ్చుకొచ్చిన అన్నను గురించి మాకు సాయం చేసిన మా అన్న మా రాజశేఖర రెడ్డి మాకు ఎవరు లేరు. ఆయన క్షేమంగా రావాలని మేము కోరుకుంటున్నాము. ఆయన క్షేమంగా రావాలని భగవంతుని కోరుకుంటున్నాము. ఆయన వచ్చే వరకు అన్న పానీయాలు కూడా మేము ముట్టము. అటువంటి సీఎము మళ్ళీ మేము మరో జనమే ఎత్తినా మాకు రాడు, దొరకడు. ఇప్పుడు తప్పకుండా దేవుడు క్షేమంగా ఆయన ఇక్కడికి చేర్చాలి. అంత మంచి సీఎంను మేము మా లైఫ్ లో చూడము. కనుక ఈ అందరి ఆశీస్సులు మా ఆడకూతుర్ల దీవెన వల్ల సీఎం గారు క్షేమంగా రావాలి. అదే మేము ఆయన గురించి ప్రార్థిస్తున్నాము. రజనీకాంత్ అలాగే కొంతమంది పిసిసి నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని తెలుసుకున్నాం వారి అభిప్రాయాలు. ఇప్పటి వరకు రోషే చెప్తున్న సమాచారం ప్రకారం ఇంతవరకు సమాచారం అందలేదని చెప్తున్నారు. దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? సీఎం క్షేమంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? సీఎం క్షేమంగా ఉన్నారు. అతి త్వరలో రావచ్చును. సీఎం వచ్చినంత వరకు మేము ఇక్కడే వాన ఎండ తిండి లేక ఏం లేక మేము ఇక్కడే ప్రార్థిస్తుంటాం దేవునికి. మీరు చెప్పండి, ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారు? ఈరోజు వినాయక నిమజ్జనం కారణంగా వినాయకుడు అందరిట్లో శక్తివంతమైన భగవంతుడు కాబట్టి వినాయకుడు మేము ఒకటే కోరుకుంటున్నాము. సీఎం గారిని చూసేంత వరకు మేము ఇక్కడ నుంచి లేవాము. నిమజ్జన కార్యక్రమాలు కూడా అన్ని ఆపేశామండి. మేము నిమజ్జన కార్యక్రమం మా సీఎం గారు మాకు కనబడిన తర్వాతనే మేము బయలుదేరుతామండి. ఓకే రజనీ, ఇది ఇక్కడ కార్యకర్తలు భజనలు చేస్తున్నారు. అన్ని రకాల మతం వారు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు పూజలు చేస్తున్నారు. క్షేమంగా రావాలని చెప్తున్నారు. ఖచ్చితంగా క్షేమంగా వస్తారని వీళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ చైతన్య. చాలా మంది కంట తడి పెడుతున్నారు. ఎంతో అభిమానంగా చూసుకున్న ముఖ్యమంత్రి 6 గంటల నుంచి ఆచూకీ లేకుండా